నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డిష్. ఆకుకూర అనేసరికి చాలామంది గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర వీటి తప్ప చాలామందికి వేరే ఆకుకూరలు తెలియదు. బీట్రూట్ ఆకు, ఆవాల ఆకు, ఇలా రకరకాల ఆకుకూరలు ఎన్నో ఉంటాయి. అవి ప్రతిరోజు మనం తింటే కనుక, అంటే వారానికి ఒక 5-6 రకాల ఆకుకూరలు కనుక తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నో డౌట్ పాలకూర చాలా సూపర్, కానీ ఆవాల ఆకు ముఖ్యంగా పంజాబ్ ఈ ప్రాంతంలో సర్సోం కా సాగ్ అని చేస్తారు, అంటే మన ఆవాల ఆకుతో కూర. మరి దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కావాలంటే శనగపప్పు తీసుకొని మనం దాంతో కూర చేసుకోవచ్చు. మనం సోయా నగెట్స్ ఉంటాయి, వాటితోటి చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ సాగ్ ఆవాల ఆకుని ఎక్కువగా వాడి సర్సో పన్నీర్ కా సాగ్. ఈ గిన్నెలో కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ కాదు. అయితే మనకున్న ఆకు, ఇందులో కొంచెం పాలకూర కూడా వాడుతున్నాను, కానీ ఎక్కువగా నేను ఈ సర్సోం కా సాగ్, ఈ పాలకూర ఆకు దీన్ని తుంచేసి ఇందులో వేసేస్తున్నాను. ఈ ఆకు మీ అందరికీ తెలుసు, పాలకూర అయినా ఆవాల ఆకైనా లైట్గా వేడి తాగగానే సాఫ్ట్గా అయిపోతుంది. దీంతోపాటు పాలకూర కూడా మీరు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా కొంచెం పెద్దగా చేసి కుక్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ ఆకు మనకి లైట్గా కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నేను కొన్ని పచ్చిమిరపకాయలు, కారం కూడా వేసుకుందాం, కానీ కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే దీని రుచి మరింత పెరిగిపోతుంది. ఈ ఆకుకూర లైట్గా కుక్ అవుతుంటే అప్పుడు దాన్ని లైట్గా కలుపుకోండి, కానీ మూత పెట్టి కుక్ చేయకండి. ఎందుకంటే మూత పెడితే దీంట్లో కొంచెం రియాక్షన్ జరుగుతాయి. ఏంటంటే దీంట్లో క్లోరోఫిల్ A, B ఉంటుంది. అయితే వొలటైల్ యాసిడ్స్ కూడా ఉంటాయి, అవి గాలిమయం అయిపోవాలి. అదే కనుక మనం అవి మూత పెట్టామనుకోండి, అవి బయటికి వెళ్ళకుండా ఆకుని నల్లగా చేస్తుంది. మనం చేసే కూర చక్కగా గ్రీన్గా ఉంటుంది. కాబట్టి స్లోగా దీన్ని ఆవాలకు లైట్గా కుక్ అవుతుంటేనే ఘాటు వాసన వస్తుంది. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకొని మిక్సీ జార్లో వేసి దీన్ని పేస్ట్ చేసుకొని తర్వాత ఆవాల ఆకుతోటి ఆ పన్నీర్ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇలా 2 నిమిషాలు కుక్ చేసేసి ఈ ఆకుని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఆ రంగు మారకుండా గ్రీన్గా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ చేసిన ఆకుకూరల్లో మనకి ఆవాల ఆకు ఆ ఘాటుతనం ఉంటుంది. అంటే ఘాటు ఒకటే కాదండి, ఆకుకూరల్లో ప్రతి ఆకులో రకరకాల పౌష్టిక విలువలు ఉంటాయి. అవి మినరల్స్ అని, వైటమిన్స్ అని ఉంటాయి. అవన్నీ మనం చక్కగా రకరకాల ఆకుకూరలు తిని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మరి ఈ కూర కోసం ఆవాల నూనె నేను వేస్తున్నాను. ఆవాల నూనెలో ఒక ఘాటు ఉంటుంది. ఆ ఘాటు మనకి ఎంతో సూపర్గా ఉంటుంది, రుచి బాగా పెంచుతుంది. కానీ ఆవాల నూనె కొంచెం పొగ రానివ్వాలి. అలా పొగలా వచ్చిన తర్వాత దాంట్లో మనం తాలింపు వేసుకుందాం. కావాలంటే ఆవాల ఆకు వాడుతున్నాను, ఆవాల నూనె వాడాను, కావాలంటే ఆవాలు కూడా వాడండి, లేకపోతే డైరెక్ట్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, వీటిని వేసి లైట్గా కుక్ చేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత ఏ ఆకుకూరలో అయినా కొంచెం అంత పసుపు వేస్తే ఆ కూర రంగు చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో కొంచెం అంత పసుపు కూడా వేసుకొని స్లోగా కుక్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ ఆవాల ఆకు వేసే ముందు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి, కారపొడి కూడా వేసుకుందాం. వెల్లుల్లి వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం కారపొడి వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసి దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ధనియాల పొడిలో ఉన్న పచ్చితనం, అలాగే మన ఆ కారపొడిలో ఉన్న ఆ మంచి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో మన ఆ కారపొడి, ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం టమాటో ప్యూరీ వేసుకోండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మనకి
ఈ కూరకి ఒక మంచి రుచిని అందజేస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి కూరలో మనం ఆ టమాటో వేస్తూ ఉంటాం. టమాటాలో న్యాచురల్గా ఎటువంటి వంటకాన్నైనా చాలా రుచి పెంచే ఆ అద్భుతమైన గుణం ఉంటుంది. ఎందుకంటే ఆ టమాటాలో మనకి ఉమామి అనే ఫ్లేవర్ ఒకటి చక్కగా ఉండి మనకి టమాటా, క్యాప్సికమ్ వీటిలో ఆ ఫ్లేవర్ మనం దేంట్లో వేసినా రుచి బాగా పెంచేస్తుంది. ఈ టమాటా ప్యూరీ వేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఆ టమాటాలోని పచ్చితనం కూడా వెళ్ళిపోయేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. అలా ఆ పచ్చితనం పోయిన తరువాతే మనం గ్రైండ్ చేసుకున్న మన ఆవాలాకు, పాలకూర ఇందులో వేసుకుందాం. సో ఫస్ట్ ఈ టమాటా ప్యూరీ కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే మనకి ఆ టమాటాలు చక్కగా కుక్ అయిందో ఇప్పుడు మనం చేసుకున్న ఆ గ్రీన్ పేస్ట్, మన ఆవాల ఆకుది ఆ పాలకూరతో చేసుకున్న పేస్ట్ వేసుకోండి. ఆహా, నాకు ఆ రంగులు గ్రీన్ కలర్, ఈ రెడ్ కలర్ ఇవన్నీ న్యాచురల్గా ఉన్న ఆ కూరగాయలు ఏవి తిన్నా చాలా చాలా ఇష్టంగా తింటాను. సో మరి ఇందులో కొంచెమంత ఉప్పు, ఎందుకంటే ఆకుకూరల్లో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది, అందుకని తర్వాత చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో ఆకుకూర వేసి ఆ గ్రేవీ కుక్ చేసుకునేటప్పుడు జాజికాయ పొడి, నట్మెగ్. సో ఈ జాజికాయ పొడిని ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. అంటే మటన్ ప్రిపరేషన్స్లో, కబాబ్స్లలో బాగా వేసేదే పాలకూరతోటి భలేగా ఉంటుంది. మనం ఎటువంటి ఆకుకూరలో అయినా కొంచెం జాజికాయ వేసుకుంటే సూపర్. నాకు ఇలా ఇష్టం, అందుకని తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ కూడా అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఎలా ఆకుకూరలో మంచి టేస్ట్ రావాలి. గ్రీన్ కలర్ చూడండి మారదు. ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం రీటైన్ చేసుకోవాలి, తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి. కొంచెం సేపు అయిన తర్వాత పన్నీర్ వేసి డిష్ని ఫినిష్ చేద్దాం. కావాలంటే పైన కొంచెం వెన్న కూడా వేసుకుందాం. అదిరిపోయే డిష్ భలే టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా గ్రేట్. చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. కొంతమంది దీన్ని చిక్కగా చేయడానికి మన మొక్కజొన్న పొడి కూడా వేస్తారు. మనకైతే అవసరం లేదు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. హోటళ్ళల్లో, డాబాలలో చేసేటప్పుడు కొంచెం పలసగా చేసి చిక్కదనం రావడం కోసం మొక్కజొన్న పొడి వేస్తారు. నేనేం వేయట్లేదు, డైరెక్ట్ ఇందులో మన పన్నీర్ ముక్కలు. అబ్బో చూడండి చాలా సూపర్ పన్నీర్ ఇది. దీంట్లో వేయండి, కలిపేసుకోండి, దీన్ని కుక్ అవనిద్దాం. ఇలా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన భారతదేశంలో అద్భుతమైన రుచికరమైన వంటలు ఎన్నెన్నో. ముఖ్యంగా వెజిటేరియన్స్కి నేనేం చెప్తానంటే, గుజరాత్లో చాలామంది వెజిటేరియన్స్, రాజస్థాన్లో వెజిటేరియన్స్, పంజాబ్లో కూడా కొంతమంది వెజిటేరియన్స్. అక్కడి వెజిటేరియన్ ఫుడ్స్ కూడా మనకి మంచివన్నీ మన పిల్లలకి పరిచయం చేయాలి. వెజిటేరియన్ ఫుడ్ చాలా గొప్పది. ఎప్పుడూ మనం అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ చక్కగా తింటే మన పిల్లలకి ఎటువంటి పౌష్టిక లోపం లేకుండా ఉండాలి అంటే మనం ఈ ఆకుకూరలు, కూరగాయలు మార్చి వెరైటీ అనేది తినాలి. సో చూడండి, ఆహా ఇప్పుడు ఇది ఉడుకుతూ ఇలా చక్కగా మెరుస్తూ ఉంటే ఆహా సూపర్. సో మరి రెడీ అయిపోయింది, స్టవ్ కట్టేస్తాను. మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా? కూర రెడీ. ఆహా చూడండి, చిక్కటి కూర, పన్నీర్ కూర. అంటే అందరూ ఎంత అద్భుతంగా ఆకుకూర ఉన్నా పన్నీర్కి ఎక్కువ పేరిస్తారు, కానీ ఆకుకూరల్లో కూడా వెరైటీ మనం తింటే చాలా సూపర్. చూడండి, దీన్ని రొట్టెలతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే రొట్టెలతోటి కొంచెం చిక్కగా ఎక్కువగా ఆకుకూర వచ్చేట్టు తింటాను. చూడండి ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఆరోగ్యాన్ని గొప్పగా చేసే కూరగాయ ఆకుకూర. ఆకుకూరలో వెరైటీ తినండి చక్కగా. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా చాలా గొప్పగా ఉంచుకోవాలి. చేసుకోండి, తినండి. ఎంత వేడిగా ఉన్నా. ఆవాల ఆకులో ఒక స్పెషల్ టేస్ట్ ఉంది. ఆవాల ఆకుతో పన్నీర్ సాగ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి దాంట్లో ఆవాల ఆకు అలాగే కొంచెం పాలకూర కూడా వేసి పచ్చిమిరపకాయలతో పాటు ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆవాల నూనె వేసి తాలింపుకి జీలకర్ర అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ, చాప్ చేసిన ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసి లైట్గా కుక్ చేసుకోండి. దీంట్లో మనం ధనియాల పొడి, కారపొడి, కొన్ని నీళ్లు పోసి కుక్ చేసి టమాటో ప్యూరీ కూడా వేసి ఆ టమాటోలో పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసి
మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆవాలాకు పాలకూర పేస్ట్ కూడా ఇందులో వేసి కొంచెం జాజికాయ పొడి వేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులో వేసి దీన్ని 2 నిమిషాలు కుక్ చేసి వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.